పెదకూరపాడులో జగనన్న జెండ ఎగరేందుకు సిద్ధం. మన నంబూరు శంకరన్నతో జనమే సంసిద్ధం. ప్రజల కోసము ప్రాణం ఇచ్చేవో నిలువుటద్దం. జనం కోసము ప్రతిపక్షాలతో చేద్దాముర యుద్ధం. నమ్ముకున్న ప్రజలకు అండగా ఉండే వ్యక్తిని నిజమైన ప్రజానాయకుడని అంటారు. సరిగ్గా అలాంటి వ్యక్తే పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. నిరుపేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం వందలాది సహాయ సహకారాలు అందించి వారి హృదయాల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మన నంబూరు శంకర్రావు గారు. ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న పాలన సంక్షేమం దిశగా దూసుకుపోతోంది. ఒక్క పెదకూరపాడు నియోజకవర్గంలోనే జగనన్న ఆశీస్సులతో 1680 కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించారు మన శంకరన్న. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు చేరని ఇల్లే ఉండదని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. పెదకూరపాడులో జగనన్న జెండ ఎగరేందుకు సిద్ధం. మన నంబూరు శంకరన్నతో జనమే సంసిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు, యువతకు, విద్యార్థులకు, వృద్ధులకు ఎన్నో పథకాలు చేపట్టి మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలోకే డబ్బును జమ చేస్తున్నారు. గతంలో 2000 ఉన్న వృద్ధాప్య పెన్షన్ 3000కు పెంచడం జరిగింది. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సూర్యోదయం కాకముందే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ ఇవ్వడంతో అవ్వ తాతల ఆనందం మాటల్లో చెప్పలేనిది. రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి 13,500 రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. జగనన్న ఇంటి స్థలాల పథకం ద్వారా సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తున్నారు. ఒక్క పెదకూరపాడులోనే 9,251 మంది మహిళలకు ఇంటి స్థలాలు ఇవ్వడం నంబూరు శంకరన్నకే సాధ్యమైంది. అదేవిధంగా అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లి ఖాతాల్లోకి ఏడాదికి 15,000 రూపాయలు జమ చేస్తూ పిల్లల చదువుకు తోడ్పాటును అందిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పెదకూరపాడు నియోజకవర్గంలోనే 15,182 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందించారు. ఈబీసీ నేస్తం ద్వారా అర్హులైన మహిళల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం 18,500 రూపాయలు జమ చేస్తూ వారి ఎదుగుదలకు చేయూత అందిస్తున్నారు. ఈ విధంగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాల రూపంలో అండగా నిలుస్తున్న మన నంబూరు శంకరన్నకు మరొకసారి ఓటు వేసి అభివృద్ధికి మరియు సంక్షేమానికి బాసటగా నిలవాలని కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ జెండనే మళ్ళీ ఎగరేద్దాం. నంబూరు శంకరన్నను మనమంతా మళ్ళీ గెలిపిద్దాం.